సిటీలో చూసిన ప్లేస్నే చూసి బోర్ కొట్టేసిందా? బీచ్కి వెళ్ళడం రొటీన్గా అనిపిస్తోందా? లాంగ్ రైడ్ మజా ఇవ్వట్లేదా? పార్టీలు, పబ్బులు, ఫంక్షన్లు వీటితో అస్సలు కిక్కులు రావడం లేదా? అయితే ఇంకెందుకు ఆలస్యం? విశాఖకు ఓ మహానగరమే అలలపై తేలి ఆడుతూ కదిలొచ్చింది. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్ నుంచి మరోసారి సాగరంలో విహరించేందుకు కార్టిలియా క్రూయిజ్ షిప్ సిద్ధమైంది. విశాఖ నుంచి పుదుచ్చేరి మీదుగా చెన్నైకి వెళ్లే ఈ క్రూయిజ్ షిప్ నగరవాసుల్ని, పర్యాటక ప్రియుల్ని, సముద్ర ప్రయాణాన్ని ఇష్టపడే వారిని రమ్మంటూ ఆహ్వానిస్తోంది. సముద్రంపై తేలియాడుతూ వెళ్లే ఓ విలాసవంతమైన నగరమే ఈ కార్డిలియా అని చెప్పొచ్చు. జూలై 1, 8, 15 తేదీల్లో విశాఖ నుంచి పుదుచ్చేరి మీదుగా చెన్నై వరకు దాదాపు 4 రోజుల పాటు సర్వీసులు నడపబోతోంది కార్టిలియా క్రూయిజ్ షిప్. ఎంతసేపు బీచ్ బోటింగ్ అని బోరింగ్గా ఫీల్ అయ్యే వారికి ఈ అలలపై తేలియాడే మెగా సిటీ ఓ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ పంచబోతుంది. ఇది నిజంగా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ పంచే జర్నీ అవుతుంది. ఎందుకంటారా, ఈ క్రూయిజ్ షిప్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్కు కొదవే లేదు. ఫుడ్ కోర్టులు, షాపింగ్ మాల్స్, లైవ్ కాన్సర్ట్ షోలు, క్లబ్ హౌస్లు ఇలా సిటీలో ఎక్కడెక్కడో ఉండేవన్నీ ఈ క్రూయిజ్ షిప్లో ఒకే చోట ఇమిడిపోయాయి. విశాఖ పోర్ట్లో క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభమయ్యాక కార్డిలియా క్రూయిజ్ ఇప్పటికీ 3 సార్లు వచ్చింది. మొత్తం 11 అంతస్తుల ఈ క్రూయిజ్ షిప్లో 796 లగ్జరీ సూట్లున్నాయి. 1900 మంది ప్రయాణం చేసేలా దీన్ని డిజైన్ చేశారు. వీళ్ళు కాక షిప్కు సంబంధించిన స్టాఫ్ మరో 600 మంది, అంటే మొత్తం 2500 మంది ఈ క్రూయిజ్ షిప్లో జర్నీ చేయొచ్చన్నమాట. ఆటపాటలు, స్విమ్మింగ్ పూల్స్, ప్రత్యేకమైన ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, బార్లు, స్పా, సెలూన్, థియేటర్, నైట్ క్లబ్, ఫిట్నెస్ సెంటర్లు, డీజే ఎంటర్టైన్మెంట్, లైవ్ బ్యాండ్, అడ్వెంచర్ యాక్టివిటీస్, షాపింగ్ మాల్స్ ఇలా ఎన్నో ఈ క్రూయిజ్ షిప్లో ఒదిగిపోయాయి. చిన్నపిల్లలకు అడ్వెంచర్ యాక్టివిటీస్, స్పెషల్ ఫన్నీ ఈవెంట్లు, స్పెషల్ అట్రాక్షన్. ఇక ఈ ఏడాది జూలైలోనే కాదు, వచ్చే ఏడాది కూడా ఈ విలాస నగరం సాగరంలో ప్రయాణిస్తూ సరికొత్త అనుభూతులను పంచబోతోంది. 2027లో విశాఖ నుంచి చెన్నైకి వెళ్లేందుకు ముందస్తు బుకింగ్స్ కూడా మొదలుపెట్టేసింది. వచ్చే ఏడాది జూన్ 9న చెన్నైలో మొదలుపెట్టి పుదుచ్చేరి మీదుగా వైజాగ్కు సర్వీసులు నడపాలని క్రూయిజ్ మేనేజ్మెంట్ నిర్ణయించింది. విశాఖ టూరిస్టులకు హాట్స్పాట్ కాగా ఈ కార్డిలియా షిప్లో 5 రోజుల జర్నీ జీవితంలో మరిచిపోలేని మధుర జ్ఞాపకాలను ఇస్తుందని జర్నీ చేసిన వాళ్ళంతా చెబుతున్నారు. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. కార్డిలియా షిప్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రస్తుతం టూరిస్టులు మనతో ఉన్నారు. వాళ్ళ అనుభవాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ షిప్లో ప్రయాణిస్తూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? దీని అనుభూతి ఎలా పొందుతూ ఉన్నారు? చాలా చాలా బాగుందండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అందరూ ఒకసారైనా మనం యూస్ చేసుకోవాలి. కార్డిలియా క్రూజ్ని ఇయర్లీ వన్స్ వస్తుంది, అది కూడా విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎవరైనా చక్కగా యూస్ చేసుకోవచ్చు. మొబైల్స్ లేకుండా ఇలా నడి సముద్రంలో చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఓకే, అంటే మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఇట్లా క్రూయిజ్ అనేది ఒకటి వస్తూ ఉంది, మనం ప్రయాణిస్తామని ఇట్లా లేదండి, ఎప్పుడు ఎలాంటి ఒక ఛాన్స్ వస్తుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఫారెన్లో అలాంటి ప్రదేశాల్లోనే మనం ఇలాంటి క్రూజెస్ అవన్నీ చూస్తుంటాం. మన గవర్నమెంట్ సపోర్ట్తో ఇప్పుడు మన ఆంధ్రాలో కూడా మనం కూడా అందరం యూజ్ చేసుకోవడానికి ఈజీగా మనకి ఇక్కడ దొరుకుతుంది. చాలా చాలా బాగుంది. అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? ఈ క్రూజ్ ఎక్స్పీరియన్స్ చాలా ఫస్ట్ టైం రావడం చాలా బాగుంది. అలాగే ఇంకా మరిన్ని క్రూజ్లు వేసి ఈ జనాలకు ఇంకా ఎక్కువ అవకాశాలు కలుగుతుందని కోరుకుంటూ. ఎట్లా అనిపిస్తుంది మేడం ఈ క్రూజ్ సంబంధించి? మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఈ షిప్లో సంబంధించి, టూర్కి సంబంధించి? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. గేమ్స్ ఏంటి అన్నీ చాలా బాగున్నాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అంటూ కూడా చెప్తున్నారు. ఎట్లా అనిపించింది మీ ఎక్స్పీరియన్స్? అసలు ఫస్ట్ అయితే నేను అసలు 2 రోజులు ఫోన్ లేకుండా ఎలా బతుకుతాం అనుకున్నా, కానీ ఇంకా చాలా టైం పాస్ అవుతుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ప్రతిదీ బాగుంది, ఫుడ్ బాగున్నాయి, రూమ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అసలు నేను ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేస్తుంటే అసలు ముందే రమ్మని చెప్పేసి ఫోర్స్ చేశాను మా పేరెంట్స్ని. మిస్ అయిపోయింది ఛాన్స్, ఇప్పుడు వచ్చింది. Okay, how do you feel, madam, this cruise ship? Actually, it's very fine. So our experience is like we are in a 5-star restaurant only. Okay. Everything, the ambience, the hospitality, the team, actually they're working very hard to see that the persons who are involved, they should not face any trouble and difficulty. The nature is awesome, excellent. We are enjoying the morning session and the evening section with dance activities and many more. So really it's a very very wonderful experience. We have to feel once in our lifetime. Thank you. సార్, మీరు ఎట్లా అనిపించింది ఈ సముద్రంలో తేలి ఆడుతూ వెళ్ళడం? ఎట్లా? చాలా చాలా బాగుందండి. ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ ఉంది, తర్వాత అన్లిమిటెడ్ లిక్కర్ ఉంది. మాకు లిక్కర్ బాగా నచ్చింది. అది క్యాసినో కూడా ఉంది, క్యాసినో కూడా మాకు చాలా బాగుంది. ఓకే,
ఎలా అనిపించింది మేడం మీకు? నమస్తే అండి, చాలా బాగుందండి. ఫస్ట్ టైం రావడం నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. నాకు బీచ్ అన్న చాలా ఇష్టం కూడా. ఓకే. బాగుంది. ఈ పిల్లలు స్విమ్మింగ్ అందరూ చాలా బాగా చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నాం. ఫుడ్ అది బాగుంది, అంతా బాగుంది. ఓకే. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మేము అన్లిమిటెడ్గా ఎంజాయ్ చేసామని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ ఉంది, అన్లిమిటెడ్ ఆల్కహాల్ ఉంది, అన్లిమిటెడ్ గేమ్స్ ఉన్నాయి. అన్నింటినీ కూడా అన్లిమిటెడ్గా ఉండడంతో ఈ క్రూయిజ్ ప్రయాణం అనేది మాకు మంచి అనుభూతినిచ్చిందని అయితే టూరిస్టులు చెప్తూ ఉన్నారు. ప్రపంచ పర్యాటకులు క్రూయిజ్లో వచ్చి విశాఖలో పర్యటించేందుకు కూడా పోర్ట్ అథారిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. 2500 చదరపు మీటర్ల టెర్మినల్ బిల్డింగ్తో పాటు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, విదేశీ కరెన్సీ మార్పిడి కౌంటర్లు, గ్యాంగ్వే, రెస్టారెంట్, స్పెషల్ లాంగ్ షాపింగ్, విశ్రాంతి గదులు, టూరిజం ఆపరేటర్స్ కౌంటర్స్ ను తెరవబోతున్నారు. ఇక భవిష్యత్తులో విశాఖ నుంచి ఈ క్రూయిజ్ సర్వీసులు మరింతగా పెరిగే అవకాశాలున్నాయంటున్న విశాఖ టూర్ అండ్ ట్రావెల్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్తో మా ప్రతినిధి జార్జ్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మనం క్రూయిజ్ షిప్ మీద ఉన్నాము. సముద్రం మీద తేలియాడే ఈ షిప్లో ప్రత్యేకతలు ఏంటో అనేది తెలుసుకునేందుకు మనతో పాటు మాట్లాడేందుకు విశాఖ టూర్స్ అండ్ ట్రావెల్ అసోసియేషన్ అధ్యక్షులు ఉన్నారు విజయ్ కుమార్ గారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఈ క్రూయిజ్ దీని ప్రత్యేకతలు ఏంటంటే? ఇప్పుడు ఇది మనకి చెన్నై నుంచి విశాఖపట్నం వచ్చేది. మనకి 2 nights క్రూజ్ అండి. ఎవ్రీ మండే వస్తుంది. అలాగే మనకి 5 nights వాయేజెస్ ఉంటాయి. అలాగే మనకి వైజాగ్ టు చెన్నై లేదు 3 nights వాయేజ్. సో మండే వచ్చి వెడ్నెస్డే వెనక్కి వెళ్ళి అది వాయా పాండిచ్చేరి వెళ్తుంది. క్రూజ్కి వచ్చేప్పుడు ఏంటంటే ఇది 9 11 decks. మనకు ఇప్పుడు మనం 11th deckలో నుంచి ఉన్నాం. సో బేసిక్గా 3rd 4th deckలో మన క్యాబిన్స్ ఉంటాయి. 5th 6th అని యాక్టివిటీస్ ఉంటాయి. మళ్ళీ 7 8 9 మళ్ళీ మనకి క్యాబిన్స్ ఉంటాయి. 10 ఏమో అప్పర్ డెక్, ఇది 11 decks. ఓవరాల్గా మనకి 796 క్యాబిన్స్. దాంట్లో మనకి 400 ఇన్సైడ్ అంటాం. అంటే ఇన్సైడ్ స్టేట్ రూమ్ అంటే ఏం మనకి బయటికి కనిపించదు. 300 విత్ ఓషన్ వ్యూస్ ఉంటాయి. 63 బాల్కనీ క్లాస్ అంటే మినీ స్వీట్స్ అంటాం. 5 స్వీట్స్, 1 చైర్మన్ స్వీట్. ఇది మనకు ఓవరాల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ క్యాబిన్స్ అండి. యాక్టివిటీస్కి వచ్చేటట్టు మనకి ఎవ్రీడే 2 shows అవుతాయి. అంటే డిఫరెంట్ క్యాబిన్స్ సూట్ అయ్యేటట్టు. ఒకరోజు రాస్మటాజ్ అని నిన్న, ఇవాళ భలే భలే అని ఇవాళ ఒక ప్రోగ్రామ్ 2 times అవుతాయి. అలాగే మధ్యలో మ్యూజిక్ ప్రోగ్రామ్స్, అంటే రకరకాల యాక్టివిటీసు, అలాగే లైవ్ యాక్టివిటీసు, మ్యాజిక్ షోలని, చిల్డ్రన్కి వెనకాల రాక్ క్లైంబింగ్ అని ఒక యాక్టివిటీ ఉంది. అలాగే చిన్నపిల్లలకి సపరేట్ జకూజీస్ ఇచ్చాం మనం. అలాగే పూల్ యాక్టివిటీస్. సో పొద్దు నుంచి ఈవినింగ్ వరకు, అంటే వాళ్ళ మధ్యలో మనం రెస్ట్ తీసుకున్న ఒక 2-3 hours తీసుకున్న క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా మార్నింగ్ 3 hours, ఈవినింగ్ ఒక 3 hours క్రూజ్ అనేది డిజైన్ చేశారు మనకి ఏదో ఒక ఇది అవటానికి. బట్ అన్నిటికంటే బిగ్గెస్ట్ ఫ్యాసెట్ ఏంటంటే ఫుడ్. దాని ఒక ఆల్కహాల్ కంప్లీట్గా ఆన్ బోర్డ్ బెవరేజెస్, ఆల్కహాల్ కంప్లీట్గా ఫ్రీగా రావడం అనేది ఒక బిగ్గెస్ట్ ఫ్యూచర్ ఈసారండి. అంటే వీటి ధరలు ఏ విధంగా ఉంటాయి సార్? చాలామంది వరకు వీటిని బుక్ చేసుకుని వెళ్దామని అనుకుంటూ ఉంటారు. వీటి ధరలు అనేవి ఏ విధంగా ఉంటాయి? అంటే జనరల్గా ఒక అప్రిహెన్షన్ ఉంటుంది, ప్రైస్ చాలా ఎక్కువ అని. బట్ ఓవరాల్గా స్టార్టింగ్ అమ్మింది అరౌండ్ 44,000. అంటే మనిషికి ఒక 22,000, అంటే 11,000 యావరేజ్ ఒక మనిషికి పర్ డే పడేటట్టు మనకి యావరేజ్ కాస్టింగ్ పడింది. అలాగే క్యాబిన్స్ అవుతున్నందుకు మనకు అలా ప్రైస్ ఆఫ్ టేక్ పెరుగుతూ వచ్చింది. అంటే ఫైనల్గా ఈ క్రూజ్కి సంబంధించి ఆదరణ ఏ విధంగా ఉంది? మీరు టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నారు కాబట్టి. అంటే క్రూజ్ అనేది ఇప్పుడు ఇది ఒక అంటే మనకి 1900 ప్యాసింజర్స్ షిప్లో పడతారు. అలాగే 650 మనకి క్రూ ఉంటారు. అంటే 2,500 మంది ఈ వెళ్తున్న ఒక క్రూజ్ లైనరు, ఒక 5-star లగ్జరీ షిప్. సో ఓవరాల్గా మనకి ఇప్పుడు 10 వాయేజెస్ ఉన్నాయండి, 5 ఇటు 5 అటు. 70% ఆఫ్ ద క్యాబిన్స్ సోల్డ్ అవుట్ అయిపోయి ఉన్నాయి. అంటే ఇంకా అది ఏమవుతుందంటే నెక్స్ట్ క్రూజ్కి వచ్చేపట్టి అది అలాగా క్విక్గా, అంటే వీకెండ్స్ వచ్చేపట్టు క్విక్గా అవుతుంది. బట్ నాకు తెలిసి ఇప్పుడు ఈ క్రూజ్ కూడా 90% పైన ఉంది. సో అది డెఫినెట్గా ప్రతి క్రూజు 90% వరకు ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాం. సో క్రూజింగ్ అనేది ఒక కొత్త వర్డ్ కాబట్టి ఇక్కడ ఆ ఎక్స్పీరియన్స్ డెరైవ్ చేసుకోవటానికి అని ఏదైనా ముందు డెఫినెట్గా దీని మీద ఎక్కువ టూరిజం పెరుగుతుందని ఆశిస్తున్నాం. ఇది ఎక్కువగా విదేశాలకే పరిమితమైనటువంటి ఈ క్రూజ్ ఇప్పుడు దేశీయంగా నడవడం, అది కూడా విశాఖపట్నం నుంచి చాలా వరకు కూడా వెళ్తూ ఉన్న నేపథ్యంలో ఒక టూరిస్టులకి కొత్త అనుభూతిని అయితే ఇస్తుందని విజయ్ కుమార్ చెప్తూ ఉన్నారు.